హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ట్రయంఫ్ కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన స్క్రాంబ్లర్ 400 XC అంటే మీకు వైడ్ స్పోక్ వీల్స్తో లభిస్తుంది కదా, ఆ వెహికల్ అనమాట. గుంటూరు షోరూంలో ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది, మొత్తం ప్లెయిన్ బ్లాక్ కలర్లో. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనర్డ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాము. ఇంజన్ విషయానికి వస్తే 4 valves లిక్విడ్ కూల్డ్ 398cc BS 6.2 DOS ఇంజన్తో లభిస్తూ ఉంది. 40 PS పవర్ 37.5 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. ఏదైతే స్క్రాంబ్లర్ 400Xలో మీరు ఇంజన్ చూసారో సేమ్ అదే ఇంజన్ అనమాట, డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే టోటల్గా 6 గేర్స్ అయితే ఉంటాయి. గేర్లు అయితే నాకు తెలిసినంత వరకు స్మూత్గానే ఉండేది, ఎందుకంటే స్క్రాంబ్లర్ నేను రైడ్ చేశాను కదా, సేమ్ అదే గేర్ బాక్స్ అయితే ఈ వెహికల్లో ఉంది. అలాగే మీకు ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. రైట్ సైడ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు డ్రైవ్ టైప్ చైన్ అనమాట. ఎవ్రీ 500 kilometers మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. ఇంకా బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మీకు 320 mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 230 mm డిస్క్ బ్రేక్ అనేది ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ఉండిద్ది. బైబ్రేంబో క్యాలిపర్స్తో లభిస్తూ ఉంది. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ వెహికల్లో స్విచబుల్ ABS అయితే ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ మీరు ABS అనేది ఆఫ్ చేసుకొని డ్రిఫ్ట్ లాంటివి అయితే చేసుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 43 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అది కూడా గోల్డ్ కలర్లో, చూస్తానికి చాలా బాగుంది కదా. 150 mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉండిద్ది. అంటే మీరు ఆఫ్ రోడ్కి అయితే ఈ వెహికల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా సరే, కొంచెం లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంది కదా, సో ఈజీగా రైడ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 150 mm సస్పెన్షన్ ట్రావెల్తో హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు. దాన్ని కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు స్పోక్ వీల్స్ అయితే ఇచ్చారు. ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ఇవి వైడ్ స్పోక్ వీల్స్ అంటారు. అంటే మీకు రిమ్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు బయటకు అయితే వచ్చి ఉంటాయి. సో దానివల్లే మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయన్నమాట. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు. అంటే మీరు ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ మీకు 19 inch టైర్ అయితే ఇచ్చారు. 140 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ కొంచెం వైడ్ అయితే ఉండేది, బట్ ఇవి రేడియల్ టైర్స్ అయితే కాదు. అది మీరు మైండ్లో పెట్టుకొని వెహికల్ పర్చేస్ చేసే ముందు కార్నరింగ్ చేస్తామా లేదనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. బాగా కార్నరింగ్ చేస్తే మాత్రం లీన్ చేసేటప్పుడు మీకు స్కిడ్ అయిపోయి కింద పడిపోయే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 195 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. ఇది లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఈ వెహికల్లో ఉంది కాబట్టి మీకు కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. 835 mm సీట్ హైట్ అనమాట. 5.6, 5.7 ఆ హైట్ వాళ్ళు అయితే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. వాళ్ళకి ఈజీగా కాళ్ళు కింద అందుతాయి అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 13 liters అనేది ఇందులో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సో ఇది సింగిల్ కలర్ అనమాట. మీకు స్క్రాంబ్లర్ 400 కానీ స్పీడ్ 400లో డ్యూయల్ టోన్ అయితే ఉంది కదా, అలా అయితే ఏమీ లేదు. ఇక్కడ ట్యాంక్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు మంచి గ్రిప్ ఉండడానికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి అనమాట. వెయిట్ విషయానికి వస్తే 190 kgs అనేది ఉంది. స్క్రాంబ్లర్ 400Xతో కంపేర్ చేసుకుంటే 5 kgs అనేది ఇది కొద్దిగా ఎక్కువ ఉండిద్ది అనమాట. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. గుంటూరులో ఎవరైనా ఉంటే మాత్రం ట్రయంఫ్ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఈ షోరూమ్కి రావచ్చు. గుంటూరులో మీకు షోరూమ్ అయితే ఉంది. నేను స్క్రీన్ మీద నెంబర్స్ పెడతాను, మీరు ఆ నెంబర్స్కి కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ షోరూమ్కి వచ్చి లైవ్లో చూడండి, వెహికల్ మీద ఎక్కి కూర్చోండి, కాళ్ళు కింద అందుతున్నాయో లేదో చెక్ చేసుకోండి, కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ వెహికల్ టెస్ట్ రైడ్ లేదు, అందుకే నేను ఇక్కడ షోరూంలో ఉండి వీడియో రికార్డ్ చేస్తా ఉన్నాను మీ అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియడానికి. టెస్ట్ రైడ్ వెహికల్ రాగానే నాకు వాళ్ళు కాల్ చేస్తారు. నేను ఖచ్చితంగా రైడ్ చేసి వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది మీకు ఒకసారి అప్డేట్ చేస్తాను. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద హజార్డ్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. దాని తర్వాత హై బీమ్ ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే ఇచ్చారు. ఐ స్విచ్ ఉంది కదా, కన్సోల్లో ఉన్న కొన్ని ఫీచర్స్ని మీరు ఆపరేట్ చేసుకోవడానికి ఈ స్విచ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో హార్న్ అయితే ఉంది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ బాగుండిద్ది. స్క్రాంబ్లర్ 400Xలో ఏదైతే హ్యాండిల్ ఉందో సేమ్ అదే హ్యాండిల్ బార్ మీకు ఇక్కడ లభిస్తూ ఉంది. హై స్పీడ్ వెళ్ళినప్పుడు మనకి సూపర్ బైక్స్లో స్టీరింగ్ డాంపర్ అయితే ఉండిద్ది కదా, అంటే ఇట్లా షేక్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో అలాంటి ఫీచర్ అయితే ఇక్కడ ఉంది. సో మీరు స్పీడ్గా వెళ్ళేటప్పుడు సడన్గా బ్రేక్ వేసినా సరే మీరు ఇట్లా వచ్చి ముందుకి తగలకుండా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ ట్రయంఫ్ అని చెప్పేసి రాస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే ఎలాగో డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఏదైతే స్క్రాంబ్లర్లో కానీ స్పీడ్లో కానీ మీరు చూసారో సేమ్ అదే కన్సోల్ అనమాట. ఇక్కడ మీకు మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ ఉంది, లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, స్విచబుల్ ABS అయితే ఉంది, ఇమ్మొబిలైజర్ అయితే ఉంది, అలాగే స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. ఇన్ని మంచి ఫీచర్స్తో మీకు ఈ స్క్రాంబ్లర్ 400 XC అయితే లభిస్తూ ఉంది. సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. చాలా కంఫర్టబుల్గా అయితే రైడర్ సీట్ ఉండిద్ది. కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగానే ఉంది. సిటీలో వరకు మీరు మేనేజ్ చేయొచ్చు పిలియన్ రైడర్తో, బట్ లాంగ్ వెళ్ళడానికి అంత కంఫర్ట్గా ఉండకపోవచ్చు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి కొనుక్కునే ముందు. లైట్స్ విషయానికి వస్తే మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు.
రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఫ్రంట్ మీకు గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ప్లాస్టిక్ అనమాట, మెటల్ అయితే ఏమీ కాదు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు ఎల్ఈడితోనే లభిస్తూ ఉంది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడి ఇచ్చారు. హజార్ లైట్స్ కూడా స్కిప్ అవ్వలేదన్నమాట, అవి కూడా ఈ వెహికల్లో ఉన్నాయి. ఇంకా మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఏమీ ఇవ్వలేదు. సేమ్ మీకు స్క్రాంబ్లర్ 400Xలో చూసుకున్నట్లయితే రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు కదా, సేమ్ అదే ఫుట్ రెస్ట్ అనమాట. సారీ గార్డ్ అయితే స్కిప్ అవ్వలేదు. అలాగే ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు ఈ రైడర్ ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో మీరు కాలు పెట్టుకున్నప్పుడు జారిపోకుండా ఆ పైన రబ్బర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అది కూడా ఈ వెహికల్లో స్కిప్ చేయకుండా తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అనమాట. కలర్స్ విషయానికి వస్తే టోటల్గా మీరు 3 కలర్స్లో ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్ అనమాట. సో ఇలా అయితే ఉండిద్ది బ్లాక్ కలరు, వైట్, ఎల్లో, ఇంకా 2 కలర్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 150 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే ఇంత పవర్ఫుల్ వెహికల్కి ఎక్కువ మైలేజ్ అయితే రాదు. మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. 25 to 30 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేయండి. ఇంకా ఎకానమీలో రైడ్ చేస్తే కొంచెం మైలేజ్ ఎక్కువే రావచ్చు. అది మీ ఇష్టం, మీరు రైడ్ చేసే విధానాన్ని బట్టి మైలేజ్ వస్తుంది అనమాట. ఈ వెహికల్ మీద ఉన్న వెయిట్ని బట్టి కూడా మైలేజ్ అయితే వ్యారీ అవుతూ ఉంటుంది కాబట్టి అది మీరు గమనించాలి. ఇంకా ఎగ్జాక్ట్గా ఆన్-రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 3,65,500 రూపీస్లో లభిస్తూ ఉంది. సో ప్రైస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఈ వెహికల్కి సంబంధించిన ప్రైస్ అయితే ఎంత ఉంది, మీరు కొనుక్కునేడానికి ప్రైస్ అయితే మారచ్చు. కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద నెంబర్స్ పెడతాను, వాళ్ళకి కాల్ చేసి మీరు కొనుక్కునేటానికి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉందో తెలుసుకోగలరు. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 70,000 రూపీస్ నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. స్క్రాంబ్లర్ 400Xతో కంపేర్ చేసుకుంటే ఒక 30,000 రూపీస్ అయితే మీరు డిఫరెన్సెస్ నోటీస్ చేస్తారు. ఆ 30,000 రూపీస్కి మీకు స్టాండర్డ్ యాక్సెసరీస్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు విండ్షీల్డ్ అయితే చూస్తున్నారు కదా, సో ఈ విండ్షీల్డ్ అయితే మీరు ఈ వెహికల్ పర్చేస్ చేసినప్పుడు స్టాండర్డ్గా అయితే వస్తుంది. అలాగే నకుల్ గార్డ్స్ అయితే ఉన్నాయి, ఇవి కూడా మీకు స్టాండర్డ్ యాక్సెసరీసే అనమాట. ఫ్రంట్ ఫెండర్ ఉంది కదా, ఇది కూడా మీకు స్టాక్గానే వస్తూ ఉంది. అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే వస్తాయి. అలాగే మీకు ఇంజిన్కి సంబంధించిన సేఫ్టీ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ వెహికల్కి స్టాండర్డ్గా లభిస్తూ ఉన్నాయి. స్క్రాంబ్లర్ 400Xలో మీరు యాక్సెసరీలో పర్చేస్ చేయాలన్నమాట. అదొక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. మెయిన్ హైలైట్ ఏంటంటే వైడ్ స్పోక్ వీల్స్ ఇచ్చారు, అందుకే మీకు కొంచెం ప్రైస్ అయితే పెరుగుతూ ఉంది. ఆ వెహికల్ కొనుక్కోవాలి, ఈ వెహికల్ కొనుక్కోవాలని నన్ను అడిగితే మాత్రం అది మీకు ఎల్ఐ వీల్స్. ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు మాత్రం అది మీకు అంతగా సెట్ అవ్వదు. ఇదైతే వైడ్ స్పోక్ వీల్స్ ఇచ్చారు కాబట్టి మీరు ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్కి వెళ్ళినా సరే పర్ఫెక్ట్గా వర్క్ అయ్యిద్ది అనమాట. సో అది మీరు మైండ్లో పెట్టుకొని ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి వెళ్తున్నామా, బై రోడ్ లాంగ్ వెళ్తున్నామా అనేది మీరు చూసుకొని ఈ రెండింటిలో ఏదైనా ఒక వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.